చూద్దాం. ఎస్ఎల్బీసీ సొరంగ నగర రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. సహాయక చర్యలపై అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టన్నెల్లో ఇరుక్కుపోయిన 8 మందిని ఎలాగైనా కాపాడాలని తెలిపారు. అటు ఆపరేషన్ టన్నెల్ హైడ్రా బృందాలు కూడా వెళ్లాయి. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో 3 డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ లో భాగమయ్యాయి. టన్నెల్ లోపలికి వెళ్లిన రెస్క్యూ సిబ్బంది టన్నెల్ బోరింగ్ మెషిన్ ముందు భాగంలో పరిస్థితిని అంచనా వేస్తున్నారు. అలాగే డీవాటరింగ్ చేస్తున్న సహాయక బృందాలు మొత్తం నీటిని తోడేందుకు 5 గంటల సమయం పడుతుందని అంటున్నారు. आगे कितने दूर तक दिख रहा है रास्ता? అటు టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. బాధితులను రక్షించేందుకు జరుగుతున్న చర్యలపై ఆరా తీశారు. ఇద్దరు నేతలు దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. श्रीनिवास तेरा 500 क्या और आवाजें आ रही है. तेरा 400 ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్, ప్రస్తుతం అక్కడ అప్డేట్ ఏంటి? ఎందుకంటే డీఆర్ఎఫ్ బృందాలు హైడ్రాక్ సంబంధించి కూడా 3 టీమ్స్ అందులో పాల్గొంటున్నాయి సహాయక చర్యల్లో. డీటెయిల్స్ ఏంటి? లక్ష్మీగా ఇప్పటికైతే డీటెయిల్స్ లో ప్రధాన అంశం ఇక్కడ నుంచి నీటిని పూర్తిగా బయటికి తొలగించాలి. నీటిని తొలగించే ప్రాసెస్ ఇక్కడ నడుస్తుంది. అయితే జేపీ కన్స్ట్రక్షన్స్ నేతృత్వంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ మొత్తం 5 యూనిట్స్ డీవాటరింగ్ కోసం ఉపయోగిస్తున్నారు. 5 యూనిట్స్ లో అంటే 5 పంప్ సెట్లు ఉంటాయి. ఒక్కొక్క పంప్ సెట్ 150 హార్స్ పవర్ తో పనిచేసే పంప్ సెట్లు. అయితే ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పనిచేస్తే అంటే 10,000 లీటర్లు నిమిషానికి 10,000 లీటర్లను బయటికి తోడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రతిబంధకంగా బురద పెద్ద ఎత్తున బురద చేరుకోవడం వల్ల వీళ్లకు ప్రధాన ఆటంకిగా మారింది. అయితే 10,000 లీటర్లు బయటకు తోడాల్సింది కేవలం 3,600 లీటర్లు మాత్రమే బయటకు పంపింగ్ చేస్తున్నారు. ఈ ఎత్తున అంటే పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ పంపింగ్ చేస్తే మాత్రం సాయంత్రానికి పూర్తిగా నీళ్లు బయటకు వెళ్తాయి. నీరు పూర్తిగా బయటకు వెళ్ళిన తర్వాతనే ఇక్కడ ఉండే బురదను తీసేయచ్చు, అదేవిధంగా మట్టిని తీసేయచ్చు. తర్వాత ఏదైతే సిమెంట్ బ్లాక్స్ పడిపోయినాయో ఆ సిమెంట్ బ్లాక్స్ కూడా బయటకు తీసే అవకాశం ఉంటుంది. తర్వాత మాత్రమే ఏదైతే ప్రధానమైన రెస్క్యూ ఆపరేషన్ అక్కడ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చే అవకాశం దాని మీద దృష్టికి కేంద్రీకరించాల్సి ఉంటుంది. అయితే దీనికోసం సాయంత్రం వరకు డీవాటరింగ్ కి పూర్తిగా సమయం కేటాయించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి చేరుకున్నారు. అంటే ఏదైతే లోకోమోటార్ లోపల 12 కిలోమీటర్ల వరకు లోకోమోటార్ వెళ్ళింది. అక్కడి నుంచి దాదాపు 1.5 కిలోమీటర్లు కాలినడకన ఇక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది. మొత్తం మట్టిని బయటకు తీసుకొచ్చే ట్రాక్ ఒకటి ఉంది. ఆ ట్రాక్ సహాయం చేత ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే టీపీఎం చివరి భాగం వరకు వెళ్లారు. అక్కడి నుంచి లోపల ఉన్న వాళ్ళను అంటే ఏదైతే లోపల చిక్కుకున్న వారిని పిలిచినా కూడా ఇలాంటి రెస్పాన్స్ అయితే రాలేదు. కాకపోతే పూర్తి సహాయక చర్యలు చేపట్టేందుకు, అదేవిధంగా వారిని రక్షించేందుకు, ప్రాణాలతో బయటికి తీసుకొచ్చేందుకు మాత్రం ఆఫీసర్లు కృషి చేస్తున్నారు. దీనిలో డీవాటరింగ్ అనేది కొనసాగుతుంది. లక్ష్మీదుర్గా బసవరాజ్, అయితే నిన్న మనం చూసాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడారు. ఫస్ట్ లోపల ఉన్న వాళ్ళు సేఫ్ గా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే అవసరమైన సహాయం చేస్తానని ప్రధాని మోదీ కూడా సీఎం రేవంత్ తో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు దీనికి సంబంధించి పరిస్థితి ఏంటి అని ఎప్పటికప్పుడు. సో ఎంతసేపట్లో అంటే నీరు బయటకు తీయడానికి కంప్లీట్ గా బయటకు పంపించడానికి టైం పడుతుందని చెప్తున్నారు కదా. ఓవరాల్ గా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ అవ్వడానికి, లోపల ఉన్న వాళ్ళని తీసుకురావడానికి అసలు ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? అక్కడ ఉన్న అధికారులు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపైన ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏదైతే పంప్స్ ఉన్నాయో డీవాటరింగ్ కోసం ఉపయోగించే పంప్స్ ఉన్నాయో 3,600 లీటర్లు పర్ మినిట్ కెపాసిటీతో మాత్రమే రన్ చేస్తున్నారు. అదే దీనికోసం ఇంకేమైనా ప్రత్యేకమైన పంప్స్ తీసుకురావాల్సిన తీసుకొచ్చే అవకాశం ఉంటుందా అనే దానిపైన కూడా అధికారులు దృష్టి సారించారు. అయితే
ఇప్పటికే ఏదైతే ఇక్కడ 5 పంప్స్ ఉన్నాయి, మొత్తం 750 హార్స్ పవర్ తో పనిచేసే పంప్ సెట్స్ ఉన్నాయి. కానీ ఫుల్ సెట్ గా ఇక్కడ ఉన్న పంప్స్ మాత్రమే పనిచేయడం లేదు. కొత్తగా తీసుకొచ్చే వాళ్ళ వల్ల పెద్దగా లాభం లేదు. ఇక్కడ బురద నీటితో కూడుకున్నందున పంపులు అంటే అవసర శక్తి మేరకు పనిచేయడం లేదని చెప్పి అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఏదైతే పంపింగ్ కోసం పూర్తి దృష్టి కేంద్రీకరించారు. పంపింగ్ సాయంకాలం వరకు అయితే ఖచ్చితంగా మినిమం 4 నుంచి 5 గంటల సమయం నీటిని బయటకు తోడేందుకు సమయం పడుతుందని చెప్పి అధికారులు మంత్రికి వెల్లడించారు. దీనిపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఎంత సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నాయో ఇక్కడ పనులు కూడా అదే సీరియస్నెస్ తో కొనసాగుతున్నప్పటికీ డీవాటరింగ్ అనేది ప్రధాన అవరోధంగా మారింది. లక్ష్మీ గుప్తా.